బిగ్ న్యూస్ అందుతోంది. టీడీపీలో మైదుకూరు సీటు పంచాయతీ నెలకొంది. మైదుకూరు సీటు కోసం మాజీ మంత్రి డిఎస్ రవీంద్రారెడ్డి చంద్రబాబును కలిశారు. తనకు సీటు ఇవ్వాలని కోరారు. అయితే ఇదే సీటు కోసం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పట్టుబడుతున్నారు. ఆ సీటు తనదే అని చెప్తున్నారు. ఉదయం ఆయన చంద్రబాబును కూడా కలిశారు. ఈరోజు మీటింగ్ మాట్లాడతాం. మీటింగ్ సార్తో ఉంది కదా, ఉత్త ఎన్ని అవాస్తవము ఉత్తది ఏం రాలేదు కదా, మీరు చూశారు కదా, ఏం లేదు ఉత్తదంతా అవాస్తవము, అవన్నీ అవాస్తవము. ఇప్పుడు సార్ మధ్య మీటింగ్లో మాట్లాడతాం, నో ప్రాబ్లం. టికెట్ గురించి ఆలోచించే అవసరం లేదు, దాని గురించి ఏమి డౌట్ పడాల్సిన అవసరం లేదు. మేము రాజకీయంలో కంటిన్యూ ఉంటాం, దానికేం సమస్య ఏం లేదు. రాజకీయంలో కంటిన్యూ ఉంటాం, రాజకీయ గురించి సమస్య లేదు. అదేమో సార్తో మాట్లాడతాం. ఇప్పుడు వస్తాం కదా, ఇప్పుడు సార్ దగ్గర డిస్కస్ చేస్తాము. టికెట్ గురించి ఆలోచించే అవసరం లేదు, దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా కార్యకర్త హ్యాపీగా ఉండరు, దాని గురించి కొద్దిగా అనుమానం పడాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు సార్ దగ్గర మాట్లాడతాము, సార్ దగ్గర డిస్కస్ చేస్తే మళ్ళీ క్లియర్ చెప్తారు. టీడీపీలో మైదుకూరు సీటు పంచాయతీ హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, మైదుకూరు సీటు విషయం సంబంధించి ఒక పంచాయతీ కనిపిస్తుంది. డిఎల్ రవీంద్రారెడ్డి పట్టుబడుతున్నారు. మరోవైపు పుట్టా సుధాకర్ యాదవ్ కూడా చంద్రబాబు ఉదయాన్ని కలిసినట్టుగా సమాచారం వస్తుంది. ఏంటి ఈ సీటుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్? మైదుకూరు పంచాయతీ చంద్రబాబు నివాసానికి చేరింది. ఒక హైడ్రామా అయితే నడుస్తుంది మైదుకూరు సీటు విషయంలో. చాలా కాలంగా కూడా ఒక 15 రోజుల క్రితం కూడా మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చంద్రబాబుని రహస్యంగా కలిశారు. నిన్న అర్ధరాత్రి కూడా ఒక మంత్రికి చెందిన కారులో చంద్రబాబును కలిసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే మైదుకూరు సీట్లో ప్రస్తుతం ఇన్ఛార్జి సుధాకర్ యాదవ్ ఉన్నారు, టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా మైదుకూరు సీటు వేరే వారికి ఇవ్వడానికి లేదు, నేనే పోటీ చేస్తానని కూడా బహిరంగ ప్రకటన చేస్తున్నారు. ఈ ఉదయం కూడా చంద్రబాబు నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాకు క్లియరెన్స్ ఇచ్చారు, ఈ మధ్యాహ్నం ప్రకటిస్తారు, నేనే పనిచేసుకుంటాను, అక్కడ నేనే పోటీ చేస్తానని కూడా చాలా ఖచ్చితంగా చెప్పారు. మరోవైపు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి రంగం సిద్ధమవుతుంది. మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఒక వారం లోపే ఆయన టీడీపీలో చేరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయనకి మైదుకూరు సీటు కూడా డిఎల్ రవీంద్రారెడ్డికి కేటాయించే అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్కి ఇస్తారు. దానిలో భాగంగా డిఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకొని మైదుకూరు అసెంబ్లీ స్థానం ఆయన కేటాయిస్తారనే ఒప్పందం మీదే ఆయనకు ఆ రోజు టీటీడీ చైర్మన్ ఇచ్చామని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు సుధాకర్ యాదవ్ కొంత పార్టీకి కొంత రివర్స్లో అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే పార్టీ అధిష్టాన వర్గం గమనించింది. ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో నేనే పోటీ చేస్తానని చెప్తున్నారు. మొన్న కూడా ఆ నియోజకవర్గంలో కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో మైదుకూరు వదులుకునే ప్రశ్నే లేదు, నేనే పోటీ చేస్తాను, అవసరమైతే ఇంకో 25 సంవత్సరాలు కూడా నేనే మైదుకూరులో ఉంటానని కూడా చెప్పారు. మొన్న ఆదినారాయణ రెడ్డి పార్లమెంట్కి అభ్యర్థిగా ప్రకటించారు. ఆదినారాయణ రెడ్డి మంత్రి, ఆయన కూడా ఏదైతే ఇతనే ఉంటారు, సుధాకర్ యాదవే ఉంటారని స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది. ఏదైనా ఈ నేపథ్యంలో గత రాత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలవటం కొంత చర్చనీయాంశంగా మారింది. త్వరలో తెలుగుదేశంలో పార్టీలో చేరుతారు, ఆయనే పోటీ చేస్తారని పార్టీ హైకమాండ్ నుంచి కొంత సమాచారం అయితే అందుతోంది. థ్యాంక్ యూ రవిచంద్.